నమస్తే స్టూడెంట్స్, నేను తెనాల్లో ఉన్న వసతి పోషణ డైరెక్టర్ని. నా పేరు గంగాధర్. ఈరోజు మన క్లాస్లో రేషియో అండ్ ప్రపోర్షన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామండి. అందులో ఫస్ట్ ప్రాబ్లం, A is to B equal to 7:9 and B is to C equal to 5:11, then find A is to B is to C అన్నారు. దీని సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఇక్కడున్న ఫస్ట్ వాల్యూని ఫస్ట్ వాల్యూ మల్టిప్లై అయితే 7×5 35 ఇక్కడున్న సెకండ్ వాల్యూని ఫస్ట్ వాల్యూ మల్టిప్లై చేస్తే 9×5 45 అలా ఇక్కడున్న సెకండ్ వాల్యూని సెకండ్ వాల్యూ మల్టిప్లై చేస్తే 11×9 99. ఆన్సర్ వచ్చేసరికి 35:45:99. Second problem, if A is to be equal to 3:5, C is to be equal to 3:2, then C and D, C is to be equal to 5:6, then find AD అన్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ప్రాబ్లంలో మనం చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే, ఇచ్చిన డేటాని రీఅరేంజ్ చేసుకోవాలి. ఎలా అరేంజ్ చేస్తామండి? చూడండి, A is to B ఇచ్చాడు, A is to B లాస్ట్ మనం అడిగింది ఏంటి? AD అడిగాడు. ప్రాబ్లంలో A is to B equal to 3:5, C is to B equal to 3:2, C is to D equal to 5:6, then find AD. డేటాని ప్రాపర్ గా ABBCCD ఇవ్వాలా. అప్పుడు మనం ఏం రాస్తామంటే ABCD రాసుకుని AB వాల్యూ ఎంత అండి? 3:5 కాబట్టి 3:5 రాసి ఈ రెండు ప్లేస్ లో 5 ఫిల్ చేస్తాం. తర్వాత BC వాల్స్ CB ఇచ్చాడు కాబట్టి B వాల్యూ ఎంత అండి? మనకి 2 కాబట్టి B వాల్యూ 2, అలాగే C వాల్యూ 3 కాబట్టి 3 రాసి ఇటువైపు 3 ఇటువైపు 2 రాస్తాం. తర్వాత ప్రాపర్ గానే CD ఇచ్చాడు కాబట్టి ఇది 5:6 అవుతుంది. ఇక్కడ 5 రాస్తాం. నిలువుగా మల్టిప్లై చేసుకుంటే మనకు అడిగింది AB కాబట్టి 3 రోళ్ళు 6, 6 5 30, అలాగే 5 3 15, 15 6 90. అంటే 30కి 90 రేషియో ఎంత అండి? 1:3 కాబట్టి ఆప్షన్ C అవుతుంది. Next one, if AB equal to 3:4, BC equal to 5:7, AC అన్నాడు. ముందు ABC కనుక్కుంటే AB వాల్యూ ఎంత మనకి? ఇక్కడ ఫస్ట్ వాల్యూ 3 5 ఎంత మనకి? 15. ఏంటది? A వాల్యూ. అలాగే సెకండ్ ఏంటి? 4 5 ఎంత? 20. ఇదే వాల్యూ B వాల్యూ. తర్వాత సెకండ్ వాల్యూ కాబట్టి 4 7 ఎంత? 28. ఇది C వాల్యూ. కాబట్టి మనం ఏమడిగాడు? AC అడిగాడు కాబట్టి A 15, C వచ్చేసరికి 28 కాబట్టి 15:28 అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, if AB equal to 3:4 and DB అన్నాడు. ఫైనల్ కింద ఏంటి? A to D అడిగాడు. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే A B తర్వాత D 3 తీసుకున్నాం. A వాల్యూ ఎంత అండి? AB ఎంత? 3 4, అలాగే 4 రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసరికి DB అన్నాడు కదా, DB కాబట్టి B వాల్యూ ఎంత మనకి? B వాల్యూ 3 అండి. B వాల్యూ 3, D వాల్యూ ఎంత మనకి? 4 కాబట్టి ఇక్కడ 3 రాసుకోండి. 3 3 9, 4 4 16. మనకి ఏమడిగాడు? అడిగింది A to D కాబట్టి 9:16, 9:16 అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. చూడండి, మన తెనాల్లో ఉన్న వసతి కోచింగ్ సెంటర్ ప్రజెంట్ మనం గ్రూప్ డి బ్యాచ్ రన్ చేస్తున్నాము. అందులో ఎవ్రీ మండే మనకి గ్రూప్ డి ఫ్రెష్ బ్యాచ్ ఉంటుందండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు మన ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చి జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం, the ratio of copper, zinc and nickel in a German silver is 4:2. ఏమిచ్చాడు? కాపరు, జింకు, అలాగే నికెల్ ఎలా ఉన్నాయి? 4:3, 3:2 లో ఉన్నాయి. మరి 4 + 3 7, 7 + 2 9 కాబట్టి టోటల్ రేషియో 9 రేషియో. తర్వాత కిలోగ్రామ్, హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ జింక్ షుడ్ బి యాడెడ్? ఈ జింక్ ఎంత యాడ్ చేయాలన్నట్టు ద మెటల్. ఈ మెటల్ మొత్తం ఎంత ఇచ్చాడండి? 54 కాబట్టి 9:54 అయితే 1 ఎంత అవుతుంది? 6 అవుతుంది. 1:6 అయితే ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూ అవుతుంది 4 6 24, 3 4 12,
3 6 18, 3 6 18, 2 6 12. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు లాస్ట్ మనకి 54 that the dual ratio becomes 2:5:1. 2:5:1. ఈ రెండు ఎలా ఉన్నాయి 12, 24 1:2 లో ఉన్నాయి. కానీ ఇది అలా లేదు. దీనికి ఎంత కలపాలి మరి 5 రేషియో అంటే ఎంత 1:12 కాబట్టి 5 రేషియో 60 అవుతుంది. 60 అవుతుంది. మరి ఆల్రెడీ 18 ఉంది. ఇంకెంత కావాలి మనకి 42 కావాలి. ఆన్సర్ ఏమవుతుంది 42. నెక్స్ట్ ప్రాబ్లం. A bag contains 2 rupee, 5 rupee and 10 rupee coins in the ratio of 5:7:8 అండి. మరి టోటల్ రేషియో 5 అని తర్వాత అమౌంట్ ఇంటూ టోటల్ ఆఫ్ ఎంతండి 1250 రూపాయలు అవుతుంది. ద నంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్, నంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్ ఎక్కడ ఉన్నాయి సెకండ్ టైం కాబట్టి 7 రేషియో కనుక్కోవాలి. 7 రేషియో ఇప్పుడు మనం x ఈక్వల్ 1 అనుకుంటే 5 × 1 5 కాబట్టి 5 2 రూపాయలు ఎంత అండి 10 రూపాయలు అవుతుంది. అలాగే ప్లస్ మరి 7 రేషియో అంటే 7 × 1 7 కాబట్టి 7 × 5 ఎంతండి 35 రూపాయలు అవుతుంది. ప్లస్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి 8 × 1 8, 8 10 ఎంత అవుతుంది 80 రూపాయలు అవుతుంది. మొత్తం కలిపి 80 + 10 90, 90 + 35 125 రూపాయలు. ఎందుకని x ఈక్వల్ 1 అనుకుంటే మరి ఇక్కడ 0 పెరిగింది కాబట్టి x ఎంత అవ్వాలండి x ఈక్వల్ 10 అవుతుంది. x 10 అయితే నువ్వు కనుక్కోవాల్సింది ఏంటి 5 రూపీ కాయిన్స్ కాబట్టి 5 రూపీస్ అంటే 7 రేషియో కనుక్కోవాలి. 7 రేషియో అవుతుంది మనకి 70. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అండి ఆర్ఆర్బిలో. చూడండి మన ఛానల్ పేరు బస్సు కోచింగ్ సెంటర్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు మనం చెప్పే ప్రతి క్లాసెస్ కూడా ఈజీ సింపుల్ క్లిక్లో చెప్తున్నాము. అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వాటిని మరి మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. A boy has total of 60 rupee in which the coins 1 rupee, 50 paisa and 25 paisa are included in the ratio 5:6:8 అండి. మరి ఇందులో చూస్తే x వచ్చేసరికి 1 అనుకుంటే మరి 1 రూపీ కాయిన్స్ 5 కాబట్టి 5 రూపీస్ అవుతుంది. ప్లస్ తర్వాత 6 50 పైసలు కాబట్టి 3 రూపాయలు అవుతుంది. ప్లస్ 8 25 పైసలు కాబట్టి 2 రూపాయలు అవుతుంది. మొత్తం కలిపి 5 + 3 8, 8 + 2 10 రూపాయలు అవుతుంది. ఎప్పుడండి x 1 అనుకుంటే నీకు ఎంత అవ్వాలి 60 రూపాయలు కాబట్టి x ఈక్వల్ ఎంత అవ్వాలి 6 అవ్వాలి. x 6 అంటే నేను కనుక్కోమంది ఏంటి 25 పైసా కాయిన్స్. 25 పైసా కాయిన్స్ ఎక్కడ ఉన్నాయి లాస్ట్ లో ఉన్నాయి. మరి ఇక్కడ రేషియో ఎంత 8 కాబట్టి 8 × 6 48. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. If a/2 equal to b/3 equal to c/5 then find the value of a plus b plus c by c అన్నాడు. ఇక్కడ చూడండి 3 సమానం కాబట్టి 3 సమానం అన్నాడు. ఆ సమానం అన్నప్పుడు ఇక్కడ /2 ఉంది, ఇక్కడ /3 ఉంది, ఇక్కడ వచ్చేసరికి /5 అయింది. మరి ఇక్కడ ఏం తీసుకుంటే 3 సమానం అవుతాయి అంటే ఇక్కడ నేను 6 తీసుకున్నా 6/2 ఎంత అంటే 3. ఇక్కడ కూడా 3 రావాలని తీసుకోవాలి 9, ఇక్కడ కూడా 3 రావాలంటే ఏం తీసుకోవాలి 15. మరి ఏబిసి వాల్యూస్ ఎంత a 6 b 9 c 15. 6 + 9 15, 15 + 15 30 ఏమన్నాడు c వాల్యూ ఎంత 15 కాబట్టి 15. ఆన్సర్ 2 అవుతుంది. ఆప్షన్ ఏ. Next problem. If 176 is divided in the ratio 2:5:6:9 అన్నాడు. మొత్తం యాడ్ చేస్తే 5 + 2 7, 7 + 6 7 + 6 13, 13 + 9 22, 22 అయింది. 22 భాగాలు చేయాలి. 176ని 22 భాగాలు చేస్తే ఎన్నిసార్లు పోతుందండి 8 టైమ్స్ పోతుంది. 8 టైమ్స్ కాబట్టి 8 2 ఎంతండి 16. అలాగే 8 5 ఎంత 40. అలాగే 8 6 ఎంత 48. 8 9 ఎంత 89 72. ఎక్కడున్న ఆప్షన్ 16:40, 16:40
16:40:48:72. Option C. Next problem. The ratio of working efficiency of PQ, R and S in doing a work is 2:3:5:4. The wages of given for task is 4200. Who got the highest amount and highest much అన్నాడు. ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళకే వస్తుంది. మరి ఎవరు ఎక్కువ పని చేస్తున్నారు? థర్డ్ పర్సన్ ఎవరు? ఆర్. ఆర్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? మనకి ఒకటే ఉంది. ఆర్ వచ్చేసరికి ఇది ఆన్సర్ డి అవుతుంది. అయినా సాల్వ్ చేస్తే ఇది ఆర్ఆర్బి జేఈలో ఇచ్చిన క్వశ్చన్ 2019లో. మరి సాల్వ్ చేస్తే 2 + 3 5 5 + 5 10 10 + 4 14 14 రేషియో ఎంత మనకి 4200 కాబట్టి 14 1 14 3 300 అవుతుంది. మరి ఇక్కడ చూస్తే 300 కాబట్టి ఇడికి ఎంత వస్తుంది? 600 వస్తుంది. ఈడికేమో 900 వస్తుంది. ఈడికేమో 1500 వస్తుంది. ఇతనికేమో 4 3 1200 వస్తుంది. హైయెస్ట్ ఎవరికి వచ్చింది? 1500. ఎవరికండి? థర్డ్ పర్సన్ కి, ఆర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ వన్, ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బి ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 16 and 40? థర్డ్ ప్రపోర్షన్ అంటే అర్థం ఏంటండి? 16:40 40:x. ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ కాబట్టి 16x = 40 × 40 1600 అవుతుంది. అలాగే x ఈక్వల్ ఎంత అవుతుంది మనకి? 1600/1600/16 కాబట్టి x ఈక్వల్ ఎంత అవుతుందండి? 100. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. ప్రాబ్లం ఇది ఆర్ఆర్బి గ్రూప్ లో అడిగిన క్వశ్చన్ అండి. చూడండి, ఇఫ్ 1.6 is to 0.6 0.6 is to x, then find the value of x అన్నట్టు. ఇది ఏంది? ప్రపోర్షనల్ ప్రాబ్లం. కాబట్టి దీన్ని సింపుల్ గా అడ్జస్ట్ చేసుకుని 16:6 ఎంత x రాయొచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ కాబట్టి 16x = 36 అవుతుంది. x = 36/16 ఎన్నిసార్లు పోతుందండి? 2 సార్లు పోతుంది. 2 సార్లు పోతే ఇంకెంత మిగులుతుంది? 4. 4/16 అంటే ఎంత మనకి? 2.5. ఆల్రెడీ మనం 1 డిజిట్ ఇటు మార్చాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి? 0.225 గా రాసుకోవాలి. 0.225 ఆప్షన్ డి. చూడండి, మన తెలంగాణలో వస్తువు పొజిషన్ సెంటర్, అలాగే మన వస్తువు పొజిషన్ సెంటర్ కి యాప్ ఉందండి, వస్తువు ఇన్స్టిట్యూట్ యాప్. ఈ యాప్ ని మనం ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. మీకు సూపర్ షార్ట్ కట్స్ అన్ని కూడా తక్కువ కాస్ట్ లో మీకు అరేంజ్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ పర్చేస్ చేసి వీడియోస్ చూసి మీరు జాబ్ కొట్టాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.